చాలా సంవత్సరాల నుంచి నేను స్టీవెన్ చాలా చిన్నగా సన్నగా ఉన్నప్పటి నుంచి తెలుసు. మా ఊర్లో ఏం చేస్తారంటే కాలుస్తారు. ఇక్కడ కాల్చారు నాకు. యేసు ప్రభు నమ్ముకున్నానని చెప్తే మా ఇంట్లో నన్నంత స్వాగతించలేదు. మా నాన్న కూడా మరి కఠినంగా చెప్పేశాడు, నువ్వు నీ బడిలో నువ్వు ఉంటే, నువ్వు ఈ మతంలో నువ్వు ఉంటే ఇక్కడ ఉండకూడదు అన్నట్టు చెప్పాడు. మా ఇంట్లో నుంచి నేను ఆ రోజు వెళ్ళిపోవటం జరిగింది. కానీ విజయవాడకి వెళ్ళిపోదామని వచ్చాను. సో విజయవాడకి వచ్చాక నాకు ఎవరు తెలీదు. ఆ రాత్రి అయింది, 7-8 గంటలకు దిగాను. ఆ రాత్రి రైల్వే స్టేషన్లో పడుకొని ఆ అరటిపండ్లు బండి ఆయన దగ్గరికి వెళ్ళి కొద్దిగా ₹1 ఉంది, అరటిపండు ఇవ్వ అంటే బాగా పండిపోయినట్టు మగ్గిపోయినట్టు అరటిపండ్లు ఒక 10 ఇచ్చాడు. ఫ్యాన్ ఎక్కువ పెట్టాలంటే చలి, నా దగ్గర లుంగి లేదు, టవల్ లేదు, ఏం లేదు. సో బియ్యం సంచులు కట్టుకొని, గోను పట్టలు కట్టుకొని ప్రతిరోజు ఏడ్చేవాడు. దేవుడిని నమ్మటం వల్ల నేను దీవించబడ్డాను.